హలో అండి అందరికీ. రీసెంట్గా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు మీద విచారణ జరుగుతుంది. మనందరికీ తెలుసు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటి అంటే, గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు తనకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అనే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళ ఫోన్లో ఎవరితో మాట్లాడుకునే ఆ మాటలన్నీ కూడా విన్నారు. కొంతమంది అధికారులని తన చేతిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పేసి గతంలోనే రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎంగా ఉన్న గతంలోనే రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. తీరా అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద విచారణ చేస్తున్నారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, దీనిలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు అని చెప్పేసి విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్, ఆయన కాంగ్రెస్ పార్టీ గెలవంగానే ఖచ్చితంగా తనని అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన అమెరికా పారిపోవడం జరిగింది. అయితే రీసెంట్గా ఆయన సుప్రీంకోర్టు హామీ మేరకు తెలంగాణకు వచ్చి తెలంగాణ పోలీసులు విచారణలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆయన కొన్ని కీలకమైన అంశాలను బయటపెట్టారనమాట. వార్తల్లో వస్తున్న వివరాల ప్రకారం ఏంటంటే, ఆయన కొన్ని కీలకమైన అంశాలను బయటపెట్టారు. ఏదైతే కేసీఆర్ ఆదేశాల మేరకు కొంతమంది ఏపీ నాయకుల, తెలంగాణ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటి అంటే, ఏదైతే షర్మిల గారు ఫోన్ కూడా ట్యాప్ చేసినామని చెప్పేసి ఆయన ఒప్పుకున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే షర్మిల ఫోను కేసీఆర్ గారు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది అనే వార్తలు అనేవి చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మనం గమనించుకున్నట్లయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఆమె తెలంగాణ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. అప్పుడు ఒక పార్టీ పెట్టి తెలంగాణలో, తర్వాత ఏపీకి వచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా షర్మిల గారు ఫోన్ ట్యాప్ చేయమని కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తారా అన్న వార్తలు అనేవి టీడీపీకి సంబంధించిన మీడియాలో అయితే హైలైట్ అయితే చేస్తూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక బురద చల్లటమే వాళ్ళ యొక్క పని కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా మొన్న జగన్మోహన్ రెడ్డికి ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, కేసీఆర్ గారు షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆమె 2023 ఎన్నికల కన్నా ముందు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ ఉంది కాబట్టి ఆమె ఫోన్ ట్యాప్ చేసి ఉంటారు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితులు కాబట్టి ఏమైనా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి షేర్ చేసి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం అనమాట. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే ఆయన దగ్గర అధికారులు ఉన్నారు, ఆయనే చేయించేటాడు. కానీ చేయలేదు కాబట్టి ఇది ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా కార్నర్ చేసేందుకు ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క విషయంలో మరి ఇప్పుడు షర్మిల గారు ప్రెస్ మీట్ పెడతారంట. మరి ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుందో చూడాలి. ఏదేమైనా కానీ అటు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏపీకి కూడా అంటుకుందంటంలో ఎలాంటి సందేహం ఎదురైంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఒకటి